జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ ఆస్ట్రేలియా తాజా యువ సంచలనం. ముఖ్యంగా టీ20 క్రికెట్లో తన పేరు గట్టిగా వినపడేలా చేస్తున్నాడు. ఈ ఏడాదే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ. ఇక నిన్న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా ఓపెనింగ్ దిగి 10 బాల్స్లోనే 20 స్కోర్ చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ 20 కూడా వచ్చింది బౌండరీల రూపంలోనే. ఇది స్కోర్ చేయడం విషయం కాదు, చాలామంది ఇలా స్కోర్ చేస్తారు, కానీ స్కోర్ చేసిన తీరే విశేషం. 22 ఏళ్ల కుర్రాడు అసలు భయం అనేదే లేదని ప్రూవ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్లో తొలి బాల్ పృథ్వీ షా సింగిల్ తీసి స్ట్రైకింగ్ ఇచ్చాడు. ఎంతటి గొప్ప ప్లేయర్ అయినా సరే చాలా మటుకు తొలి బాల్ను పిచ్ను అంచనా వేయడానికి కాస్త డిఫెన్సివ్గా ఆడడానికి చూస్తారు. కానీ జేక్ అసలు ఆ పనే చేయలేదు. మొదటి బాల్నే లాంగ్ ఆఫ్ మీదుగా భారీ 6 కొట్టాడు. కామెంటరీ బాక్స్లో ఉన్న అందరూ షాక్. ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్లో ఉన్న లెజెండరీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఏం చేయాలో తెలియక ఒక నవ్వు నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం ఏమై ఉంటుందో తెలుసా? తమ కాలంలో క్రికెట్ ఆడిన తీరు ఎలా ఉంది, ఇప్పటి ఆటగాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఎలాంటి బెరుకు లేకుండా తొలి బాల్కే 6 ఏంటి అన్నట్టుగా గంగూలీ నవ్వుతూ తన సీట్ నుంచి లేచి వెళ్ళిపోయాడు. జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ బ్యాటింగ్ను అక్కడే డగౌట్లో ఉన్న ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. తన కెరియర్ తొలినాళ్లలో టీ20లో వార్నర్ ఎలా ఆడేవాడో జేక్ కూడా అలానే ఆడుతున్నాడని చాలామంది కంపేర్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జేక్ మరింత అదరగొడతాడని ప్రిడిక్ట్ చేస్తున్నారు.